హాయ్ హలో నమస్తే మై నేమ్ ఈజ్ ఆర్జే గోమతి. మ్మ్, ముఖ్యంగా ఈరోజు ఒక విశిష్టమైన పండగ, అదేంటంటే మకర సంక్రాంతి. నిన్న భోగి, ఈరోజు మకర సంక్రాంతి, రేపైతే కనుమ పండుగ. ఈ మకర సంక్రాంతి విశిష్టత ఏంటంటే పితృదేవతలను కొలవాలన్నమాట. పితృదేవతలు ఎవరు అంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు అన్నమాట. మనం దేవతలే పితృదేవతలను కొలిచే మన సాంప్రదాయంలో మనము పితృదేవతలను కొలవాలన్నమాట. బియ్యం ఇచ్చుడు అంటారు చూసారా, అదే పండుగ. అందరూ ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి కలర్ ముగ్గులు వేసి వెల్కమ్ చెప్తూ ఈ పండుగను ఆహ్వానించాలన్నమాట. అందరూ అభ్యంగన స్నానాలు ఆచరించి ఇంటిల్లిపాది మంచి కొత్త బట్టలు ధరించి మన వంశంలో ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ తర్పణాలు వదిలి పిండ ప్రదానం చేయాలన్నమాట. కాకికి అన్నం పెట్టాలి, అయ్యగారికి కొత్త బట్టలు ఇచ్చి గొడుగు దానం ఇచ్చి నల్ల చెప్పులు దానం ఇవ్వాలి. నువ్వులతో కూడిన ఐటమ్స్ను దానం చేయాలన్నమాట. ఈరోజు పితృదేవతలను స్మరించి కొలవడం ద్వారా ఏం జరుగుతుందంటే మన వంశంలో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, మంచి అచీవ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. మంచి బిజినెస్ రన్ అవుతుంది. ఇట్లా ఎలాంటి యాక్సిడెంట్లు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏమీ జరగదన్నమాట. పితృదేవతలకు అంత పవర్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ నువ్వులతో కూడిన దాన ధర్మాలు, పితృతర్పణాలు వదలడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కానియాలన్నమాట. ఈరోజైతే ఈ కోడలు అనేవారు మంచిగా భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెడతారు కదా, భక్తి శ్రద్ధలతో ఇలాంటి వంటలన్నీ చేసి పితృదేవతలకైతే సమర్పించాలన్నమాట. ఈ పండుగ విశిష్టతను మనం స్మరించుతూ ముఖ్యంగా మళ్ళీ రేపటి కనుమ పండుగలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీ ఆర్జే గోమతి. రేపటి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.